గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గైడ్. మన దేశంలో దాదాపు 70% మంది జనాభా గ్రామాలలో నిర్వహిస్తున్నారు. మరి వీరి అవసరాలు విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యాలు, రోడ్లు తదితర నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలైన పంచాయతీలకు అప్పగించారు. మరి ఈ సంస్థల్లో రెవెన్యూ విభాగం నుంచి ముఖ్యంగా 2 ఉద్యోగులు ఉంటారు. వారే విఆర్ఓ, విఆర్ఏ. మరి ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి, మరి పోటీ పరీక్షలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి తదితర విషయాలు డిస్కస్ చేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు పోటీ పరీక్షల నిపుణులు సుధాకర్ వరే గారు ఉన్నారు. మరి నేరుగా మీరు వారితో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు గైడ్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది విఆర్ఓ, విఆర్ఏ పోస్టులకి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనకు ఈ కొత్త నోటిఫికేషన్ అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారండి. విఆర్ఓ, విఆర్ఏకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ కూడా రావడం జరిగింది. బట్ ఈ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రము దాదాపు ఈ నెలలో 15వ తారీఖు లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మంత్ 15th లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 or 2 days ముందు వచ్చినా ఆశ్చర్యం లేదు. బట్ ఈసారి మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఫిల్ చేస్తున్నారు. దాదాపు విఆర్ఓకు లాస్ట్ టైం 1172 పోస్టులు ఫిల్ చేస్తే ఈసారి దాదాపు 1700 పోస్టులు ఫిల్ చేస్తున్నారు విఆర్ఓ. అదేవిధంగా విఆర్ఏ చూసినట్లయితే 4000 పైచిలకు పోస్టులు ఫిల్ చేస్తున్నారు. ఈ విఆర్ఏ దాదాపు ప్రతి జిల్లాలో కూడా సగటున 150 పోస్టుల వరకు ఉన్నాయి. అదేవిధంగా విఆర్ఓ కూడా ప్రతి జిల్లాలో విధంగా సగటుగా చూసుకున్నట్లయితే ఒక 70 పోస్టుల వరకు యావరేజ్గా ఉన్నాయండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే మాత్రం ఈసారి ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఫిల్ చేస్తారు. అంటే ముఖ్యంగా ఇంత పోస్టులు పెరగడానికి వాయిదా పడుతూ రావడమే కారణమా ఏంటి అసలు? లేదండి, యాక్చువల్గా ఏంటి అంటే వాయిదా పడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. బట్ రిటర్న్ టెస్ట్ కూడా ఫిబ్రవరి ఆ టైంలో కండక్ట్ చేశారు. బట్ ఈ ఇయర్ కూడా మళ్ళీ డిసెంబర్లో ఇచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి లేదా మార్చ్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే అవసరం దృష్ట్యా ఫిల్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ కావడం అనేది ఏమి కాదు. బట్ ఇది లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు, ఈ ఇయర్ కూడా ఫ్రెష్గా వస్తుంది నోటిఫికేషన్. బట్ అవసర నిమిత్తం వస్తున్నటువంటి పోస్టులు ఇది గొప్ప అవకాశం, కొలువుల జాతరలాగా మారిపోయింది. ఇది ఎక్కువ సంఖ్యలో. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు దాదాపు కానిస్టేబుల్ పర్పస్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చేయడం జరిగింది. కానీ విఆర్ఏ మాత్రము 10th క్లాస్ క్వాలిఫికేషన్, అదే విఆర్ఓ మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి విఆర్ఓ ఉన్నది, 10th క్వాలిఫికేషన్ తోటి విఆర్ఏ ఉన్నది. కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 4000 పోస్టులు పోటీ పడే అవకాశం ఉన్నది. మరి కావాల్సిన అర్హత ఇంటర్ 10th క్లాసే కావడంతో మరి చాలా పోటీ ఉంటుంది. మరి దీనికి కావాల్సిన సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, విధి విధానాలు ఏంటి? ఇది ఇక్కడ ఒకటి మనం గమనించాలండి. అర్హత విఆర్ఓకు ఇంటర్మీడియట్ ఓకే, విఆర్ఏకు 10th క్లాస్ ఓకే. కానీ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, తర్వాత డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ వీళ్ళందరూ కూడా పోటీ పడడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పుడున్న పరిస్థితులలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా అందరూ క్వాలిఫికేషన్ అనేది పక్కకు పెట్టేసినట్లయితే మొత్తం మీద దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి కాంపిటీషను ఎక్కువనే ఉంటుంది. లాస్ట్ టైము ఆ పోస్టులకే 10 లక్షల మంది అప్లై చేసి 8 లక్షల మంది రిటర్న్ టెస్ట్ రాయడం జరిగింది. బట్ ఈసారి ఇంకంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి 10 లక్షల మంది కన్నా కూడా ఎక్కువ మంది ఎగ్జామ్కి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఓకే అండి, ఇక విఆర్ఓ, విఆర్ఏ రాయబోయే అభ్యర్థులకు చాలా డౌట్స్ ఉంటాయి. వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి కాల్. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి, మీ డౌట్ ఏంటి? మేడం గారు, ఇప్పుడు పోస్టులు ఎప్పుడు వస్తాయి మేడం? ఎప్పుడు పడతాయి పోస్టులు? చెప్పాము కదండి, 15th లోపు, ఈ మంత్ 15th లోపు 90% రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కాల్. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. హలో చెప్పండి సార్. నా పేరు సునీల్ మేడం. సునీల్ గారు, మీ డౌట్ చెప్పండి. ఓకే, చెప్పండి. నాది ఐటీఐ ఉంది, ఇంటర్మీడియట్ లేదు. ఇక విఆర్ఓ రాయడానికి మాకు అర్హత ఉంటుందా? లేదండి, లేదు. ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ కావాలండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్, మీ సందేహం ఏంటి? గుడివాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, విఆర్ఓ పోస్టులకి సిలబస్ ఏముంటుంది, తర్వాత మెటీరియల్ ఎలా గ్యాదర్ చేసుకోవాలో కొంచెం స్టార్ట్ చెప్పమని. ఓకే, ఇప్పుడు విఆర్ఓ, విఆర్ఏ ఎగ్జామ్ సిలబస్ సేమ్ ఉంటుందండి. కాకపోతే విఆర్ఏ 100 మార్క్స్కే ఉంటుంది, విఆర్ఓ 100 మార్క్స్కే ఉంటుంది. కాకపోతే విఆర్ఏతో కంపేర్ చేసినప్పుడు విఆర్ఓ పోస్ట్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి
ప్రశ్నల స్థాయి కూడా విఆర్ఏ కన్నా విఆర్ఓ కొంచెం కఠినంగా ఉంటుంది. బట్ ఈ రెండింటికి కూడా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ టోటల్గా ఆబ్జెక్టివ్ పర్పస్లోనే ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 60 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఉంటుంది. ఈ 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో కూడా 30 మార్క్స్ అర్థమెటిక్ టాపిక్స్ ఉంటాయి, 10 మార్క్స్ మాత్రము రీజనింగ్ ఉంటుందండి. అంటే 40 మార్క్స్ టోటల్ మెంటల్ ఎబిలిటీకి. అదే 60 మార్క్స్లో కూడా మీకు హిస్టరీ పార్ట్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది. బట్ ఇక్కడ హిస్టరీ వచ్చేసి మీకు జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో కాకుండా వరల్డ్ హిస్టరీ కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, బట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఎకానమీ. బట్ ఇక్కడ ఎకానమీ మాత్రం స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే గ్రామీణ నేపథ్యంలో ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు. బట్ ఇప్పుడు పావుల వడ్డీలు కానీ అలాంటి కొన్ని స్కీములు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, వాటి మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇండియన్ జాగ్రఫీ అంటే మనం గ్రూప్ 2 కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఆ పర్పస్లో చదవద్దు. టోటల్ ఇప్పుడు ఈ విఆర్ఏ విఆర్ఓ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ గ్రూప్ 4కి ఎలా ఉంటుందో అలా ఉండాలి. అంటే స్కూల్ బుక్స్ మీద మీరు ఎక్కువగా డిపెండ్ కావాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్ పార్ట్కి వచ్చేసి 8th, 9th, 10th క్లాస్ స్కూల్ బుక్స్ మీద ఫోకస్ చేయండి. బట్ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రము మీరు ఇప్పుడు కొత్త బుక్ అంటే న్యూ ప్రింట్ వచ్చింది అకాడమీ బుక్స్, 8th క్లాస్ బుక్ సరిపోతుంది. లేదు కొంచెం షార్ట్ కట్స్కి అవి కావాలనుకున్నప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఓరియంటేషన్ నోట్స్ తీసుకున్నా సరిపోతుంది. మీకు ఆ పరంగా సరిపోతుందండి. దాంతో ఓకే, ఒక బుక్స్ అంటే బుక్స్ ఫాలో అవుతూ కూడా ఇప్పుడు కరెంట్గా వచ్చినటువంటి పథకాలు కొత్తగా ఇంప్లిమెంట్ అయినాయి అవన్నీ ఇప్పుడు ఎలా ఉందండి అంటే ఇప్పుడు మనకు టోటల్ అందులో 60 మార్క్స్ కానీ 8 టాపిక్స్ ఉంటాయండి. సబ్జెక్ట్స్ 8 ఉంటాయి. యావరేజ్గా ఒక్కో దాంట్లో 10 మార్క్స్ రావాలి, కానీ 10 మార్క్స్ అన్నప్పుడు 80 మార్క్స్ అవుతుంది. బట్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కలిపి 25 మార్క్స్ రావడం జరిగింది. ఒక హిస్టరీ వచ్చేసి 6-7 మార్క్స్ రావడం జరిగింది. పాలిటీ ఒక 4-5 మార్క్స్ రావడం జరిగింది. మిగిలింది జాగ్రఫీ పార్ట్ ఉందండి. కొద్దిగా జీకే పార్ట్ కూడా అరౌండ్ 7-8 క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఈ 60 మార్క్స్ మాత్రం టోటల్ అకాడమీ బుక్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బట్ ఇంకొక విషయం కూడా ఏంటంటే 100 మార్క్సే కదా 60-70 వస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం కష్టం. 80+ ఉంటేనే జాబ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైము ఎగ్జామ్ కండక్ట్ చేసి న్యూ సిలబస్ అయినప్పటికీ కూడా 80+ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఉందండి. అంటే 80+ మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ పార్ట్లో మీకు మినిమం 35 మార్క్స్ రావాలి. అండ్ జనరల్ స్టడీస్లో వచ్చేసి 55 పెట్టుకున్నట్లయితే అట్లీస్ట్ 50 పెట్టుకున్నా 50+35 80 మార్క్స్ స్కోర్ ఉంటుంది, 85 మార్క్స్ స్కోర్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో 60 మార్క్స్ 50 వచ్చే విధంగా, 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీలో 35 మార్క్స్ వచ్చే విధంగా చేసినట్లయితే 85 మార్క్స్ ఉంటుంది స్కోరు. పేపర్ స్టాండర్డ్ లో ఉన్నా హై ఉన్నా కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎక్కువగా అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవ్వమన్నారు. అలాగే సజెస్టబుల్ మెటీరియల్ ఏమైనా ఉందా? ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే జనరల్గా మేడం ఇప్పుడు గ్రూప్ 4 అనేది ఉంది, అది ఇంటర్మీడియట్ స్టాండర్డ్. ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉంది, అది కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ గ్రూప్ 4 కానీ ఈ విఆర్ఓ కానీ ఈ 3 కూడా ఒకే రకమైన ఎగ్జామ్స్ అన్నట్టు. అకాడమీ బేస్ తోటే ఎక్కువగా వస్తాయి. మామూలుగా ఇప్పుడు మనకు సబ్ ఇన్స్పెక్టర్ కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఈ జనరల్ స్టడీస్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది, డైలీ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఉంటుంది. బట్ ఇది మాత్రము ప్యూర్ సబ్జెక్ట్ వస్తుంటుంది. ఓకే, ఈ జనరల్ స్టడీస్ ప్యూర్ సబ్జెక్టే వస్తుంది. కొన్ని మనం ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇప్పుడు కెమిస్ట్రీ అంటే మన సైన్స్ పార్ట్లో నుంచి చూసినట్లయితే ఆరోగ్యవంతమైన మానవునిలో ఎర్ర రక్త కణాలకు తెల్ల రక్త కణాలకు రేషియో అయిందని ఒక క్వశ్చన్ అడిగాడు. జనరల్ బేస్ క్వశ్చన్సే. బట్ మంటల ఆర్పుటకు ఏ వాయువును ఉపయోగిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకటి అడిగాడు. తర్వాత వచ్చేసి వేడిలో కరిగిపోయేటటువంటి విటమిన్ ఏదని, ఇట్లాంటి క్వశ్చన్స్. మామూలుగా ఎల్పిజిలో ఉండేటటువంటి గ్యాస్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది సైన్స్లో నుంచి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం మేము ఆల్రెడీ విఆర్ఏగా వర్క్ చేస్తూ ఉన్నాం మేడం. ఓకే, అయితే డిపార్ట్మెంట్ లో నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ సంవత్సరం 5 years ఎక్స్పీరియన్స్ అయిపోద్ది ఈ నెలతో కూడా. ఓకే, ఇప్పుడు మేము విఆర్ఓగా ట్రై చేయవచ్చా, లేదా ఒకవేళ ట్రై చేస్తే ఎలాంటి బుక్స్ ఉంటాయి, లేదా ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా ఒకసారి సార్తో మాట్లాడాలి మేడం. ఓకే, మాట్లాడండి సార్. నమస్తే. చెప్పాము కదండి, ఇక బుక్స్ అంటే మీకు స్పెషల్గా నేను చెప్పేది ఇప్పుడే చెప్పాను. అకాడమీ బుక్స్ జనరల్ స్టడీస్ ఫాలో కండి. అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం మీరు స్కూల్ బుక్స్. ఇప్పుడు అర్హత ఉన్నానా నేను రాయడానికి అని అడుగుతున్నారండి. అంటే అతని క్వాలిఫికేషన్ బట్టండి. ఇప్పుడు విఆర్ఓ రాయాలన్నప్పుడు మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ 10th అండి. 10th అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే విఆర్ఓ పోస్టులు 1 సెకండ్ వినండి.
విఆర్ఓ పోస్టులు 2000 చేంజ్ ఉన్నాయండి. అందులో దాదాపు 700 పోస్టుల వరకు మీకు ప్రమోషన్ ద్వారా ఇస్తున్నారు. మిగిలినటువంటి పోస్టులు 1700 వరకు మాత్రం డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ ద్వారా ఫిల్ చేస్తున్నారు. కాబట్టి మరి మీకు ప్రమోషన్ మీద మీరు ఎలిజిబులా కాదనేది ఒకసారి చూసుకోండి. 10th క్లాస్ అంటే మాత్రము ఖచ్చితంగా మీకు విఆర్ఓకి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి కాబట్టి ఓకే ఖచ్చితంగా మీకు విఆర్ఓకే ఛాన్స్, విఆర్ఏకే ఛాన్స్ ఉండే ఛాన్స్. ఓకే అండి. నెక్స్ట్ కాల్. హలో హలో, నమస్తే అండి, నా పేరు కుమార్ స్వామి అండి. చెప్పండి. సుధాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో వారిని అడగవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. లాస్ట్ టైం విలేజ్ సెక్రటరీ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది కదండి జూలైలో. ఏంటండి? విలేజ్ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది కదా. అవును. అయితే మళ్ళీ ఈ మధ్యలో కాంట్రాక్ట్ బేసిక్ మీద నింపులు మేము విలేజ్ సెక్రటరీకి ప్రిపేర్ అవుతున్నాము, మరి అది ఫిల్ చేస్తారా చేయరా? అది ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇచ్చినటువంటి ఆ పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఇప్పుడు రిక్రూట్ చేసుకునేటటువంటి పోస్టులు వేరువేరండి. ఇవి మనకు జనరల్గా ఏపీపీఎస్సీ ద్వారా ఫిలప్ చేస్తారు. ఇవి మీకు ఇచ్చే నోటిఫికేషను అవి మాత్రం కాంట్రాక్ట్ బేస్లో డైరెక్ట్ తీసుకుంటున్నారు, డిగ్రీ మార్క్స్ బేస్ తీసుకొని. అవి వేరే ఇవి వేరే అండి. మళ్ళీ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ ఏదైతే అనౌన్స్ అయ్యాదో అది మళ్ళీ రిలీజ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. అదే మా వైఫ్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఓకే, అంటే ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఉండాలా అని డౌట్ మేడం. ఎంత పర్సంటేజ్ ఉంటేనే? లేదండి, పర్సంటేజ్ తోటి ఏం ప్రాబ్లం లేదు మీకు. అక్కడ జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. ఏజ్ కూడా 18 to 34 years వరకు ఛాన్స్ ఉంది మీకు. 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వరకు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? మేడం, ఇప్పుడు ఇంటర్లో మార్క్స్ బట్టి చేస్తారా లేకపోతే 45% మినిమం మార్క్స్? ఇంత ముందు కాలర్ కూడా అదే క్వశ్చన్ అడిగారు. చెప్పామండి, జస్ట్ మీరు పాస్ అయి ఉంటే చాలండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా పర్లేదు, చివరికి పాస్ అయి ఉంటే చాలు. ఓకే అండి. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కావాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి ఈ పరీక్షకి పీజీ వరకు కూడా పోటీ ఉంది. మరి దీంట్లో ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు దీనికి ఇంటర్వ్యూ లాంటిది అలాంటిది ఏమి ఉండదండి. డైరెక్ట్ మనకు రిటర్న్ టెస్ట్ మార్క్స్తో బేస్ చేసుకొని స్కోర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళనే డైరెక్ట్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతున్నది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కాబట్టి, అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు జైల్ వార్డర్ ఉందండి, పీజీ చేసిన వాళ్ళు చాలామంది అప్లై చేశారు. కానిస్టేబుల్ కూడా పీజీ చేసిన వాళ్ళు చాలామంది అప్లై చేస్తున్నారు. అలాంటిది కానిస్టేబుల్ అప్లై చేసే ఛాన్స్ ఉన్నప్పుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా అప్లై చేశారు. కాబట్టి ఆటోమేటిక్గా విఆర్ఓ విఆర్ఏ కూడా పీజీ చేసిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. బట్ ఒకటే అండి, ఎవరు ఏం చేసి ఉన్నా కూడా ఈ సిలబస్ అనేది ఎవరైతే సిస్టమేటిక్గా కొద్దిగా ప్లాన్డ్గా ప్రిపేర్ అవుతారో క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మరి ఇక వయోపరిమితి విషయానికి వస్తే? వయోపరిమితి వచ్చేసి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ లాగానే ఈ సంవత్సరం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. ఏమన్నా స్వల్ప మార్పులు ఉంటే మనం చెప్పలేము, అది నోటిఫికేషన్లోనే చెప్తారు. దాదాపు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల వరకు లాస్ట్ ఇయర్ ఛాన్స్ ఇచ్చారండి. ఈ ఇయర్ కూడా అదే ఉంటుందని మనము భావిస్తున్నాం. ఓకే, ఇక ఈ ఎగ్జామ్లో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది? మామూలుగా నార్మల్గా జనరల్గా ఉంటుందన్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్తో వివరించండి. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ మామూలుగా ఏంటంటే, ఇప్పుడు అర్థమెటిక్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్లో అరౌండ్ ఒక 20 టాపిక్స్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఈ విఆర్ఓ విఆర్ఏ ప్రిపేర్ అయిన వాళ్ళు ఆ 20 టాపిక్స్ కూడా ఫుల్ లెంత్లో డీటెయిల్డ్గా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, దాని మీద అంతగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని టాపిక్స్ అంటే ఇప్పుడు నిష్పత్తి అనుపాతం అని ఒక టాపిక్, భాగస్వామ్యము, వయస్సులు, ఈ 3 టాపిక్స్, అలానే భారువడ్డీ చక్రవడ్డీ అవి ఒక 2 టాపిక్స్, అండ్ తర్వాత శాతాలు లాభ నష్టాలు అనే టాపిక్స్, వయస్సులు అనే టాపిక్, దాంతోపాటు ఒక 5-6 క్వశ్చన్స్ వైశాల్యాలు ఘనపరిమాణాల మీద బేస్ చేసుకొని రావడం జరిగింది. అలాంటి వైశాల్యాలు ఘనపరిమాణాలను ఇప్పుడు చెప్పినటువంటి అర్థమెటిక్ టాపిక్స్తో పాటు కాసా గుగాసాబా సంఖ్యలు అనే టాపిక్స్ చూసుకున్నట్లయితే అరౌండ్ ఒక 10 to 12 టాపిక్స్ అర్థమెటిక్ చూసుకున్నట్లయితే దాదాపు మనకు 30 మార్కులకు అవలీలగా స్కోర్ చేసే విధంగానే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే, స్టాండర్డ్ ఎక్కువ రాకపోయినా కూడా కొంచెం ఇండైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి, కొద్దిగా ఫుల్ లెంత్నే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకు 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్లో ఓ 30 వచ్చినా 25 వచ్చినా సరిపోతుందంటే కాదు. 40 క్వశ్చన్స్కి ఖచ్చితంగా 35 అరౌండ్ రావాలి. 35 మార్కులు వస్తేనే మంచి ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 40లో 35, 60లో 50. జనరల్ స్టడీస్లో 60కి 60 చేయడం అనేది కానిది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో మాత్రం 40 మార్క్స్కి 40 చేసినా ఆశ్చర్యం లేదు.
సో జనరల్ స్టడీస్ కూడా 50-55 ఈజీగానే చేయొచ్చు, స్టాండర్డ్ అలా ఉన్నప్పటికీ కూడా చాలామంది ఈజీ స్టాండర్డ్ అనుకుంటారు, బట్ 85 మాత్రం అలా రావాలి స్కోర్ ఖచ్చితంగా. 80+ ఉంటేనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పేపర్ కొంచెం నార్మల్గా ఉన్నప్పుడు. ఇక అబ్నార్మల్గా పేపర్ ఉన్నప్పుడు మనం చెప్పలేం, ముందే ఎగ్జామ్ ముందు చెప్పలేం. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? నేను రాహుల్ అండి, ఆసిఫాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. మాది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అండి, 75% ఉంది. హలో, చెప్పండి. అయితే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 75% ఉంది. ఇంటర్మీడియట్ 72% ఉంది. డిగ్రీ డిస్కంటిన్యూ అండి. ఇప్పుడేమో టీచర్ ట్రైనింగ్ చేస్తున్నాను. విఆర్ఓకి మాకు ఎంత పర్సెంట్ రావాలి మార్క్స్, మేము ఎలిజిబులా కాదా, అండ్ తర్వాత అప్లై డేట్ ఏ డేట్ వరకు లాస్ట్ ఉంది చెప్పగలరు? ఇంకా నోటిఫికేషన్ రాలేదండి. నోటిఫికేషన్ ఒక 4-5 డేస్లో వస్తున్నది. ఆ నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత ఖచ్చితంగానైతే క్వాలిఫికేషన్ మాత్రము మీరు డిగ్రీ డిస్కంటిన్యూ చేసిరనేది సెకండరీ థింగ్, కానీ ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. బట్ మీకు అందులో ఆ నోటిఫికేషన్లో ఏమన్నా కొన్ని నోట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఫాలో కావచ్చు. అంటే మీరు ఎలిజిబులా, మీరు ఎంత పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మీ ప్రాబ్లం ఏందనేది అది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చూడగలుగుతామండి. బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉంటే చాలు. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీరు ఎలిజిబుల్ విఆర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? మొన్నటిసారి విఆర్ఓ అయినప్పుడు అది జేఎన్2 తరపున అయింది కదండి, కొంచెం స్పష్టంగా అడగాలండి. అవును, హలో చెప్పండి. సార్, మొన్నటి ఎగ్జామ్ అయినప్పుడు జేఎన్2 తరపున అయింది కదా, అవునండి. ఏపీపీఎస్సీయా లేకపోతే జేఎన్టీయూ నుండే మళ్ళీ ఎగ్జామ్? ఇప్పుడు జేఎన్టీయూ అయినా కండక్ట్ చేయొచ్చు. మనకు పేపర్లో అంటే మనకున్న సమాచారం ప్రకారం సిసిఎల్ వాళ్ళు కండక్ట్ చేస్తారని ఇచ్చారు. బట్ ఎవరు కండక్ట్ చేసినా కానీ ఒక విషయం ఏంటంటే సిలబస్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చు అండి. క్వశ్చన్ పేపర్ ఎవరు సెట్ చేసినా కానీ సిలబస్ మాత్రం అదే కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. లాస్ట్ టైం మాత్రం జేఎన్టీయూ కండక్ట్ చేసింది. సో ఈసారి మాత్రము జేఎన్టీయూ కాదు, సిసిఎల్ వాళ్ళు అంటున్నారు. చూద్దాం, అది నోటిఫికేషన్తో పాటు మనకు తెలిసిపోతుంది. సిలబస్లో మాత్రం మార్పులు ఉండకపోవచ్చు. ఓకే అండి. ఇక చాలామంది అభ్యర్థులను చూస్తూ ఉంటారు రెగ్యులర్గా. విద్యార్థులు ఎక్కడ పొరపాట్లు చేస్తూ ఉంటారు? అంటే జనరల్గా అండి ఇప్పుడు పొరపాటు అనేది ఎలా ఉంటుందంటే ఈ సిలబస్ ఎప్పుడో స్కూల్ లెవెల్లో చదువుకొని వచ్చింది కాబట్టి ఎవరైనా ఇప్పుడు పీజీ చేసినా, ఏది చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా వాళ్ళ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. స్కూల్ లెవెల్లో చదివినటువంటి జనరల్ స్టడీస్ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించింది కాదు, జనరల్గా ఉంటుంది. ఇది కమర్షియల్ మ్యాథమెటిక్స్ అంటే బిజినెస్ మ్యాథమెటిక్స్ టైప్ ఉంటుంది. సో దీన్ని మనము ఎవరైనా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీ ఉంటుంది. బట్ ఆర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అది అవుతుంది. ఎవరికి కూడా ఫేవర్ అనేది ఏమీ ఉండదు. మెంటల్ ఎబిలిటీ పార్ట్ అనేది ఎవరు ప్రాక్టీస్ చేసినా అది బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే స్కోర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, మరి నెక్స్ట్ మంత్ 15కి ఎగ్జామ్ ఉండొచ్చు అంటున్నారు. అంటే దానికి నెక్స్ట్ మంత్ 15th కాదు, ఈ 15th లోపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో మేబీ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఓకే, మరి చాలా తక్కువ టైమే ఉంది. మరి దీనికి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఈ తక్కువ టైం అయినా కూడా కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఇది తక్కువ టైం ఏం కాదండి. మామూలుగా ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ ఒక డైలీ 3-4 అవర్స్, మిగిలిన 3-4 అవర్స్ ఒక జనరల్ స్టడీ చదువుకున్నట్లయితే దాదాపు ఒక 8 అవర్స్ డైలీ 9 అవర్స్ మనకు సరిపోతుంది ఆ టైం. ఓకే, కాబట్టి ఈ తక్కువ టైం అంటే మనము ఇప్పుడే ఫిబ్రవరిలో ఉంటుందని కూడా ఏం చెప్పలేము. ఫిబ్రవరి అయినా ఉండొచ్చు, మార్చి అయినా ఉండొచ్చు. కాబట్టి లాస్ట్ టైము మనకి ఇచ్చిన టైం పీరియడ్ని బట్టి మనం ఇప్పుడు చెప్తున్నాము. లాస్ట్ టైం డిసెంబర్లో వచ్చింది, మేబీ ఫిబ్రవరిలో జరిగింది అనుకుంటా ఎగ్జామ్. సో ఈ టైం అనేది మోర్ దెన్ ఎనఫ్. ఓకే, నోటిఫికేషన్ ఎగ్జామ్ విషయం పక్కన పెట్టి రెగ్యులర్గా ప్రిపేర్ కావాలి. ఫస్ట్ ఇంకేంటంటే ఈ వీలైతే ఓల్డ్ స్కూల్ బుక్స్ 5th క్లాస్ నుంచి చదవాలండి. 8th, 9th, 10th క్లాస్ బుక్స్లో నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినప్పటికీ కూడా మనము ఫోకస్ చేయాల్సింది మాత్రం 6th లేదా 5th కా నుంచి స్టార్ట్ చేస్తే కొద్దిగా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో హలో మేడం, నమస్తే అండి. చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? హలో హలో, చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి? నా పేరు బాబురావు అండి, మా సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, అది ఇప్పుడు విఆర్ఓ అన్నారు సార్. అది ఇప్పుడు బుక్స్ మారినాయి కదా సార్. ఇప్పుడు స్టేట్ బుక్స్ అనే కొన్ని 8th, 9th కొన్ని సిలబస్ మారినాయి.
అవునండి. బుక్స్ ఇట్లా మళ్ళీ ఇది మార్చే అవకాశం ఉందా, అదే పాత సిలబస్ ఇచ్చే అవకాశం ఉందా? అదే పాత సిలబసే ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మీరు జనరల్ స్టడీస్ పర్పస్లో ఓల్డ్ బుక్సే ప్రిపేర్ కండి. బట్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ పర్పస్లో చేసిన స్కూల్ బుక్స్ చేసినా కూడా ఈ సంవత్సరం 8th క్లాస్కి ఒక కొత్త బుక్ వచ్చేది, అది తీసుకోండి. మీకు కొన్ని టాపిక్స్ ఓల్డ్ బుక్ కన్నా కూడా న్యూ బుక్లో మంచిగా ఉంటుంది, అది సరిపోతుంది. నెక్స్ట్ కాల్. హలో హలో. ఓకే, ఫోన్ లైన్ కట్ అయిందండి. ఇక ఫైనల్గా అభ్యర్థులకు ఏం చెప్తారండి? ఏమీ లేదండి. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్లో అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా నోటిఫికేషన్లు వస్తాయా రావా అలాంటి డౌట్ కూడా చాలామందిలో ఉన్నది. బట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మా అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే మేము చూస్తున్నాం, చాలామంది కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకే ఎక్కువగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పలానా కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి కానిస్టేబుల్కే ప్రిపేర్ అయితే అతనికి రావడానికి ఛాన్సెస్ కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు మనము లాస్ట్ టైము ఇచ్చినటువంటి రిజల్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ రిజల్ట్స్లో ఒక 10 ర్యాంక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళంతా కూడా ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అంటే కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువగా చదువుకున్నట్లయితే ఎగ్జామ్ పర్పస్లో మనకి ఈజీగా ఉంటుంది. ఇక టార్గెట్ మనం విఆర్ఓ విఆర్ఏ అనే పర్పస్ కాకుండా మీరు వీలైతే సబ్ ఇన్స్పెక్టర్ని, గ్రూప్ 4ను ఇవన్నీ టార్గెట్ చేస్తూ ప్రిపేర్ అయితే సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మీకు విఆర్ఏ విఆర్ఓ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, కోచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఒక రకంగా అంటే అందరికీ కోచింగ్ స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొద్దిగా ఇబ్బంది కావచ్చు. కోచింగ్ లేని వాళ్ళు ఏంటంటే కోచింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ స్కూల్ బుక్ చదువుకోవడం ఉత్తమము. కోచింగ్ అనేది ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే మాత్రము ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ పార్ట్లో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, అవి మనం కొన్ని నోట్స్ చూసినా కూడా అర్థం కాదు. అదే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంతమంది చూసినా నోట్స్ చూసినా అర్థం అవ్వచ్చు. బట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రము మెంటల్ ఎబిలిటీలో మాత్రము గ్రిప్ రావాలన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా వాళ్ళకు కోచింగ్ అవసరం అనేది నా అభిప్రాయం అండి. ఓకే, ఇంకా ఫైనల్గా యూనిక్ ప్రత్యేకతలు ఏంటంటారు? ఇప్పుడు మేము ఒక 2 years క్రితం నుంచి స్టార్ట్ చేసామండి ఇది యూనిక్ స్టడీ సర్కిల్. స్పెషల్గా మేము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మేము గ్రూప్ 4ను అండ్ విఆర్ఓ విఆర్ఏ బ్యాచెస్ను కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ మంత్ 16వ తారీఖులో అంటే ఈ మంత్ 16th ఎస్ఐకి కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం మళ్ళీ విఆర్ఓ విఆర్ఏ కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. డైలీ 8 hours అట్లా క్లాసెస్ ఉంటాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 మేడం. నమస్తే అండి. మేడం అంటే సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఈ విఆర్ఓ విఆర్ ఎగ్జామ్స్ మీకు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మీ నుంచి ఇస్తారా సార్? ఇస్తామండి. 16వ తారీఖు ఉంది కోచింగ్ పర్పస్. చెప్పండి. అంటే కోచింగ్ మీ నుంచి ఇస్తారా సార్? అంటే విఆర్ఓ విఆర్ ఎగ్జామ్స్ మీ ఉంటుందండి. ఈ మంత్ 16వ తారీఖు రోజు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్. ఈ నెల 16వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. తెలిసినారులో ఉంటుంది మాది కోచింగ్ సెంటర్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. ఓకే, ఫోన్ లైన్ కట్ అయిందండి. ఓకే, ఇప్పుడు తను అడిగింది అంటే విఆర్ఓ విఆర్ఏకి స్పెషల్గా కోచింగ్ ఉంటుంది అన్నట్టుగా అడిగారు. అంటే ఇప్పుడు ఏంటంటే విఆర్ఓ విఆర్ఏకి అతను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే సిలబస్ పరంగా చూసినట్లయితే ఎస్ఐకి కానీ గ్రూప్ 4కి కానీ విఆర్ఓ విఆర్ఏకి కానీ సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ తీసుకున్నాం అనుకోండి, 200 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 200 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అదే గ్రూప్ 4 తీసుకున్నట్లయితే 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది, 150 మార్క్స్ మ్యాథమెటిక్స్ అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అదే విఆర్ఓ విఆర్ఏకి తీసుకున్నట్లయితే 60 మార్క్స్కి జనరల్ స్టడీస్ ఉంటుంది, 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అంటే మేము 200 మార్క్స్ ఎస్ఐ పర్పస్లో చెప్తున్నాం కాబట్టి 40 మార్క్స్ 60 మార్క్స్ అనేది ఎస్ఐతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా లో స్టాండర్డ్. బట్ ఆ రేంజ్ ప్రిపరేషను ఎస్ఐ పర్పస్లో కానీ గ్రూప్ 4 పర్పస్లో కానీ ప్రిపేర్ అయినట్లయితే విఆర్ఓ విఆర్ఏ అనేది మ్యాటర్ కాదు. ఇంకోటి కూడా విద్యార్థులకు ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పుడు స్పెషల్గా విఆర్ఓ విఆర్ఏ కోచింగ్ అర్హత ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ అర్హత ఉన్న వాళ్ళు ఒక పని చేయాలండి. విఆర్ఓ విఆర్ఏతో పాటు అంటే నోటిఫికేషన్ ఇది వస్తున్నప్పటికీ కూడా ఏపీఎస్సీ నుండి 1000 పోస్టులకు గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది. అన్ని మామూలు గవర్నమెంట్ సెక్టార్లలో జూనియర్ అసిస్టెంట్గా ఉంటుంది. అది కూడా 150 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, 150 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది. బట్ ఎలాగో దీనికి కోచింగ్ తీసుకున్నా కానీ ఈ రెండింటికి యూజ్ అయిపోతుంది. కోచింగ్ తీసుకోకపోయినా ఒకవేళ కోచింగ్ తీసుకునే పరిస్థితి లేనప్పుడు ఈ రెండింటికి మీరు కంబైన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఏదో ఒక జాబ్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్. హలో హలో. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి.
మేడం నేను విఆర్ఓ విఆర్ఏ లాస్ట్ టైం రాసినా మేడం ఎగ్జామ్, దాంట్లో విఆర్ఏ సెలెక్ట్ అయినా మేడం. ఓకే. ఈసారి అప్పుడు కోచింగ్ తీసుకోలేదు సార్. ఈసారి కోచింగ్ తీసుకొని అప్పుడు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కాలే, ఇది అదే ఫస్ట్ టైం. ఈసారి విఆర్ఓకు ట్రై చేద్దాం అనుకుంటాను సార్. అదే దాని ప్రిపరేషన్ గురించి లాస్ట్ టైం కొంచెం మిస్ చేసుకున్నాను విఆర్ఓ దగ్గరకు వచ్చి. అదే ఈసారి ప్రిపేర్ కావాలి, దాని గురించి కొంచెం సలహాలు ఇవ్వండి సార్. ఏమీ లేదండి, మీరు కోచింగే ఇప్పుడు కోచింగ్ తీసుకునే పరిస్థితి ఉంటేనేమో కోచింగ్ తీసుకోండి. కోచింగ్ తీసుకున్నట్లయితే యూజ్ ఉంటుంది బాగానే. బట్ మీరు కోచింగ్ తీసుకోలేదా అంటే మీరు లాస్ట్ టైం కోచింగ్ తీసుకోలేదు కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే ఆ సిలబస్ మీద జనరల్ స్టడీస్ మీరు కోచింగ్ తీసుకోకుండా చదివే పరిస్థితి ఉండొచ్చు నోట్స్ ప్రిపేర్ అయినట్లయితే. బట్ ఈ మెంటల్ ఎబిలిటీ పార్ట్ మాత్రం కోచింగ్ అవసరం అండి. కోచింగ్ తీసుకునే పరిస్థితి లేకపోతే మాత్రం ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయినా ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి, ఎందుకంటే అందులో షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే 40 మార్క్స్ మీదనే బాగా ఫోకస్ చేయాలి. 40కి 40 కాకపోయినా 35 మార్క్స్ మాత్రం తెచ్చుకునేడానికి బాగా ట్రై చేస్తేనే విఆర్ఓ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే జనరల్ స్టడీస్లో ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కాబట్టి సబ్జెక్ట్స్ ఒక యావరేజ్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి. ఎంత ఉన్నా 60 మార్క్స్ 60 అనేది స్కోర్ చేయడం జనరల్ స్టడీస్లో కొద్దిగా పాసిబుల్ అయ్యే విషయం కాదు. ఓకే సుధాకర్ గారు, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి విఆర్ఓ విఆర్ఏ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థుల కోసం మంచి అవగాహన గైడ్లైన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, మీకు ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ పరంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు మెయిల్ చేసి మా ఎక్స్పర్ట్స్ సలహాలు సూచనలు మీరు పొందొచ్చు. ఇది వాళ్ళ గైడ్. రేపటి గైడ్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.